అందరికీ జై భీమ్। ఈరోజు హిందూ సంఘాల నాయకులు మరియు వాల్మీకి సమాజ్ నాయకులతో కలిసి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో రేంజర్ల రాజేష్ అనక మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చడం జరిగింది। మొన్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఏదైతే రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరలో కుల విపక్ష జరిగిందో ఆ ఇష్యూని బేస్ చేసుకొని హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుండో ఈ కుల విపక్ష జరిగింది, వాస్తవం ఒప్పుకుంటాం। ఎవరైతే చేసిర్రో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము కానీ హిందూ సంఘాలు కానీ ఎస్సీ సంఘాల నాయకులు కానీ అక్కడ స్థానిక గ్రామస్తులను కలిస్తే ఆ గ్రామ సర్పంచ్ కూడా ఒక ఎస్సీ మహిళ, వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, ఇది మా గ్రామ సమస్య, ఫస్ట్ టైం మా గ్రామంలో ఇలాంటి గొడవ జరిగింది, రానున్న కాలంలో ఇలాంటి గొడవలు జరగకుండా మేము చూసుకుంటాం, దయచేసి బయట నుండి వచ్చిన వాళ్ళు దీన్ని పెద్దగా చేయొద్దని చెప్పి ఆ గ్రామస్తులు చేయడం జరిగింది। అయితే ఈ లక్కోర్నా కొడుకు ఆ గ్రామంకి వెళ్ళి పెద్దగా చేద్దామని చూసిండు కొట్లాట। అయితే ఆ గ్రామస్తులు ఈయన రానియకుండా అడ్డుకోవడంతో ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ని, హిందూ సంఘాల నాయకులని చెడ్డ మాటలు తిట్టుకుంటా మాట్లాడాడు। అలా ఇదే మాట్లాడా అని నేను అడుగుతున్నా, అరే మళ్ళీ ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి కనికి చెందిన ఒక ఎస్సీ పిల్లగాడు భరత్ అనే పిల్లగాడు తన ప్రియురాలైన ముస్లిం అమ్మాయిని గోదావరి కని నుండి కరీంనగర్ వరకు డ్రాప్ చేయడానికి వెళ్తే తుర్కోళ్ళు రోడ్డు మీద ఆపి కుక్కని కొట్టినట్టు మా ఎస్సీ బిడ్డను కొట్టిరు। మరి అప్పుడు ఏడమనుకున్నావు? అప్పుడు నీ మొగతనం ఎందుకు చూపించలే? అప్పుడు రండగాని పోయినావురా? కేవలం హిందువులు కొట్లాడితే వాళ్ళ మధ్యలో జూర్రి చెడ్డమాటలు తిట్టుడు, కుల విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? మరి నీ మొగతనం ఆడ చూపించే చేత కదా? మళ్ళీ ఇదే జైరాబాద్లో మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తులు అమ్మవారి గుడి లేదు, మేము అమ్మవారి గుడి కట్టుకుంటామని పోచమ్మ తల్లి దేవాలయం కట్టుకుంటే కన్వర్టర్కి ఆ దేవాలయం కట్టకుండా అడ్డుకుంటుర్రు। మరి ఆడే ఎందుకు పోలేరా? నీ మొగతనం ఆడేందుకు చూపించలేరా? అంటే క్రిస్టియన్ సోడు, ముస్లిం సోడు ఎస్సీలపై దాడులు చేస్తే వివక్ష చూపిస్తే నువ్వు రావు, రండగాన్లేగా ఇంట్లో కూర్చుంటావు। కానీ హిందువుల అన్నదమ్ములు జరిగిన కొట్లాటని అందులోకి జూరి కుల విద్వేషాలు రెచ్చగొడతావురా? నువ్వు దళిత క్రైస్తవ సభలో ఏమన్నావురా? మా బ్రిటిష్ వాళ్ళు అంటే చెడ్డీలు ప్యాంట్ వేయించారు, నీ అయ్య వేపియలేదారా? నీ అయ్య బ్రిటిష్ వాడు ఆరా? భారతదేశంలో ఉంటూ భారతదేశం ఉప్పు తినుకుంటా దేశానికి వ్యతిరేకంగా మళ్ళీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఇలాంటి నీచుడిని చొప్పు తీసుకొని కొట్టాలని యావత్ తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాం। మేము ఒకటే చెప్తున్నాం, కుల విపక్ష ఏడ జరిగినా తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తాం, అలాంటి వ్యక్తులని చీడపుడుగులను చొప్పుతో కొట్టాలా। అదేవిధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే రేంజర్ల రాజేష్ అనే బోషిడికే గారిని కూడా చొప్పుతో కొట్టాలని యావత్ తెలంగాణ సమాజాన్ని కోరుతూ హిందూ సంఘాల నాయకులు మరియు వాల్మీకి సమాజ్ నాయకులతో కలిసి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో రేంజర్ల రాజేష్ అనక మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చడం జరిగింది। మొన్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఏదైతే రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరలో కుల విపక్ష జరిగిందో ఆ ఇష్యూని బేస్ చేసుకొని హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుండో ఈ కుల విపక్ష జరిగింది, వాస్తవం ఒప్పుకుంటాం। ఎవరైతే చేసిర్రో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము కానీ హిందూ సంఘాలు కానీ ఎస్సీ సంఘాల నాయకులు కానీ అక్కడ స్థానిక గ్రామస్తులను కలిస్తే ఆ గ్రామ సర్పంచ్ కూడా ఒక ఎస్సీ మహిళ, వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, ఇది మా గ్రామ సమస్య, ఫస్ట్ టైం మా గ్రామంలో ఇలాంటి గొడవ జరిగింది, రానున్న కాలంలో ఇలాంటి గొడవలు జరగకుండా మేము చూసుకుంటాం, దయచేసి బయట నుండి వచ్చిన వాళ్ళు దీన్ని పెద్దగా చేయొద్దని చెప్పి ఆ గ్రామస్తులు చేయడం జరిగింది। అయితే ఈ లక్కోర్నా కొడుకు ఆ గ్రామంకి వెళ్ళి పెద్దగా చేద్దామని చూసిండు కొట్లాట। అయితే ఆ గ్రామస్తులు ఈయన రానియకుండా అడ్డుకోవడంతో ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ని, హిందూ సంఘాల నాయకులని చెడ్డ మాటలు తిట్టుకుంటా మాట్లాడాడు। అలా ఇదే మాట్లాడా అని నేను అడుగుతున్నా, అరే మళ్ళీ ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి కనికి చెందిన ఒక ఎస్సీ పిల్లగాడు భరత్ అనే పిల్లగాడు తన ప్రియురాలైన ముస్లిం అమ్మాయిని గోదావరి కని నుండి కరీంనగర్ వరకు డ్రాప్ చేయడానికి వెళ్తే తుర్కోళ్ళు రోడ్డు మీద ఆపి కుక్కని కొట్టినట్టు మా ఎస్సీ బిడ్డను కొట్టిరు। మరి అప్పుడు ఏడమనుకున్నావు? అప్పుడు నీ మొగతనం ఎందుకు చూపించలే? అప్పుడు రండగాని పోయినావురా? కేవలం హిందువులు కొట్లాడితే వాళ్ళ మధ్యలో జూర్రి చెడ్డమాటలు తిట్టుడు, కుల విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? మరి నీ మొగతనం ఆడ చూపించే చేత కదా? మళ్ళీ ఇదే జైరాబాద్లో
మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తులు అమ్మవారి గుడి లేదు, మేము అమ్మవారి గుడి కట్టుకుంటామని పోచమ్మ తల్లి దేవాలయం కట్టుకుంటే కన్వర్టర్కి దేవాలయం కట్టకుండా అడ్డుకుంటుర్రు. మళ్ళీ ఆడే ఎందుకు పోలేరా? నీ మొగతనం ఆడేందుకు చూపించలేరా? అంటే క్రిస్టియన్స్ ఓడు ముస్లిమ్సోడు ఎస్సీలపై దాడులు చేస్తే వివక్ష చూపిస్తే నువ్వు రావు, రండగాన్లేగా ఇంట్లో కూర్చుంటావు. కానీ హిందువుల అన్నదమ్ములు జరిగిన కొట్లాటని అన్నకు జూరి కుల విద్వేషాలు రెచ్చగొడతావురా? నువ్వు దళిత క్రైస్తవ సభలో ఏమన్నావురా? మా బ్రిటిష్ వాళ్ళు అంట చెడ్డీలు ప్యాంట్ వేయించారు. నీ అయ్య వేపియలేదారా? నీ అయ్య బ్రిటిష్ వాడు ఆరా? భారతదేశంలో ఉంటూ భారతదేశం ఉప్పు తినుకుంటా దేశానికి వ్యతిరేకంగా మళ్ళీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఇలాంటి నీచుడిని చెప్పు తీసుకొని కొట్టాలని యావత్ తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, కుల విపక్ష ఏడ జరిగినా తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తాం. అలాంటి వ్యక్తులని చీడపుడుగులను చెప్పుతాం కొట్టాలా. అదేవిధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే రేంజర్ల రాజేష్ అనే బోషిడికే గారిని కూడా చెప్పుతాం కొట్టాలని యావత్ తెలంగాణ సమాజాన్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ.